వైసీపీ రాజకీయ పార్టీ కాదని హత్యా రాజకీయాలకు డెన్గా తయారైందని మంత్రి కొలుసు పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీగా కొనసాగే అర్హత వైసీపీకి లేదని ధ్వజమెత్తారు. ఆ పార్టీ అనుమతులపైన ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య వెనుక ఆ పార్టీ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. 5 ఏళ్ల అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాచుకోవడమే జగన్ పార్టీ చేసిందని విమర్శించారు. చీకట్లో చంపడం, పగలు వెళ్లి పరామర్శించడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. రహస్య మంత్రాల్లో అది రాజకీయ మంత్రాలు కానివ్వండి, లేకపోతే ఇటువంటి కుట్రలు కుతంత్రాలకు సంబంధించిన మంత్రాలు కానివ్వండి, అటువంటి మంత్రాల్లో ప్రతి మంత్రంలో కూడా ఈ దస్తగిరి గారు ఉంటారని చెప్పేసి కడపలో అందరూ కూడా చెప్పుకుంటాం. అది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. దీంట్లో ఆశ్చర్యం ఏంటంటే చీకట్లో చంపేస్తారు, పొద్దున్నే వెళ్ళేసి మొట్టమొదటిగా వీళ్ళే వాళ్ళకి నివాళులు అర్పించడం, లేకపోతే మొసలి కన్నీరు కారుస్తాం చేస్తూ ఉంటారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఎందుకంటే ఈ ఫోటో చూడండి, ఎవరైతే ప్రధాన నిందితుడిగా కుట్రదారుడిగా ఈరోజు పేర్కొనబడుతున్నాడో అదే వ్యక్తి వెళ్ళి ఆ శవాన్ని పరామర్శిస్తాం, ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా అని చెప్పేసి మనం చేస్తాం. నేను అదే కాదు, ఎవరైతే హత్యలో నిందితులుగా హత్యలో పాలు పంచుకున్న వాళ్ళుగా పోలీసులు పట్టుకున్నారో వాళ్ళు హత్య జరిగిన 3 గంటల్లోపు ఈ నిత్యానంద రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఆశ్రయం పొందారని చెప్పేసి కూడా చాలా ఆధారాలు కూడా లభించినాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి అటువంటి వ్యక్తే వెళ్ళి అక్కడ పరామర్శిస్తున్నాడంటే ఏమనుకోవాలి? ఈ కుట్ర, ఇటువంటి కుట్రలు అసలు రాజకీయాల్లో జరుగుతాయా అని కూడా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను మరి జగన్ రైతు శ్రేయస్సుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి ఫరూక్ అన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా పారదర్శకంగా మొక్కజొన్న కొనుగోలు జరుగుతుందన్నారు. నంద్యాల జిల్లాలో పర్యటించిన మంత్రి ఫరూక్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దళారీల ప్రమేయం లేకుండా మద్దతు ధర నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ అయ్యేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి బైక్పై వచ్చి మంత్రి అక్కడ ఆవరణలో వాహనాలు అస్తవ్యస్తంగా పార్కింగ్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాలను ఎందుకు నియంత్రించడం లేదంటూ సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలోకి ప్రతి విభాగానికి వెళ్లి వైద్యులు సిబ్బంది పనితీరు పరిశీలించారు. రోగులతో ఆసుపత్రిలో అందుతున్న సేవలు సౌకర్యాల గురించి ఆరా తీశారు. అయితే ఓపీ కౌంటర్ల దగ్గర చాలా మంది రోగులు ఎక్కువసేపు వేచి ఉండాల్సి రావడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓపీ కౌంటర్ల సంఖ్య పెంచాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ లీలాప్రసాద్ను కొల్లు రవీంద్ర ఆదేశించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ని ఈరోజు పరిశీలించడం జరిగింది. ఇక్కడ దాదాపు ప్రతిరోజు దగ్గర అవుట్ పేషెంట్స్గా 1600 మంది అవుట్ పేషెంట్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ 605 బెడ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఇక్కడ నిర్వహించబడతా ఉంది. ప్రొఫెసర్స్ కానీ డాక్టర్స్ కానీ మరి ఇప్పుడు అందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఎవరన్నా బయట ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడే మచిలీపట్నంలోనే స్టే చేసే విధంగా వాళ్ళకి ఏర్పాట్లు చేసుకోమని చెప్పడం కూడా జరిగింది. అలాగే ఇక్కడ స్టాఫ్ నర్సెస్ కొరత కొంత ఉంది. దగ్గర ఒక 90 స్టాఫ్ నర్సెస్ని నియమించుకోవాల్సింది ఉంది. అలాగే ఇక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా రిక్వైర్మెంట్ ఉన్నాయి. అవన్నీ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళందరినీ మేము కోరేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పేషెంట్స్కి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా, ముఖ్యంగా అవుట్ పేషెంట్స్కి ఎందుకంటే బాగా ఒత్తిడి ఎక్కువగా ఉంది, దాన్ని కూడా ఇప్పుడు పరిశీలన చేశాం. అందుకనే సదరన్ కూడా ఈరోజు ప్రతి మంగళవారం సదరన్ ఉండటం వల్ల సదరన్ వాళ్ళు కూడా రోజుకి 700-800 మంది వస్తున్నారు. రెగ్యులర్గా వచ్చే పేషెంట్స్ కానీ ఓపీ పేషెంట్స్ ఇక్కడ అవుట్ పేషెంట్స్ చూపించుకునే వాళ్ళు కానీ బాగా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కాబట్టి అది సపరేట్ చేయమని చెప్పి
సూపరింటెండెంట్ గారికి చెప్పడం జరిగింది. వారు DMHO గారికి సంబంధించినటువంటి డైట్ ఇది ఉంది, దాంట్లో ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. మరి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఎక్కువ శాతం మనం బడ్జెట్లో ఖర్చు పెట్టేది ఒకటి ఎడ్యుకేషను అండ్ మెడికల్ అండ్ హెల్త్ కేర్. ప్రజల ఆరోగ్యం కోసం ఇవాళ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. గతంలో చూస్తే హాస్పిటల్స్ అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ వాటన్నిటి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారు నిరంతరం దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టుకోవడం, ఇవాళ హాస్పిటల్స్ అన్నిటి కూడా డాక్టర్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. అయితే పబ్లిక్ కూడా కొంత సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఆపరేషన్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే కొన్ని వెంటిలేటర్స్ రిక్వైర్మెంట్ ఉందన్నారు. అవన్నీ కూడా CSRలో కొంత గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా రావాల్సిన కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ కొంత సెక్యూరిటీ లోపాలు అయితే కనబడుతున్నాయి. దాన్ని కూడా ఇప్పుడు సూపరింటెండెంట్ గారు క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇక్కడ పార్కింగ్ విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. గతంలో చేసేవాళ్ళు, ఇప్పుడు ఈ మధ్యన డిస్టర్బ్ అవుతుంది. అలాగే శానిటేషన్కి సంబంధించిన కాంట్రాక్టర్ కూడా క్లియర్గా చెప్పాం, ఎక్కడైనా తేడాలు వస్తే బట్టి చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయని కూడా చెప్పడం కూడా జరుగుతుంది. స్టాఫ్ను కూడా మరి త్వరలోనే ఇక్కడ అవసరమైనంత స్టాఫ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజున మెడికల్ కాలేజ్ ఇక్కడ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఇక్కడ అన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ దొరుకుతాయనే ఉద్దేశంతో మేము ఆ రోజున మెడికల్ కాలేజెస్ కోసం కృషి చేయడం జరిగింది. ఇవాళ పీజీ కూడా వచ్చినాయి, మనకి పీజీ సీట్స్ కూడా ఇవాళ శాంక్షన్ అయినాయి మన మచిలీపట్నానికి. మరి హాస్పిటల్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లే విధంగా ఇంకా మెరుగైనటువంటి హాస్పిటల్గా దీన్ని తీర్చిదిద్దడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఓపీ పేషెంట్స్ని బాగా ఎక్కువగా ఉన్నారు. ఓపీ పేషెంట్స్ అలాగే సదరణ కూడా ఈరోజు రావడం వల్ల ఎక్కువ ఒత్తిడిగా ఉందని చెప్పారు. దానికి సపరేట్గా, ఎందుకంటే దాంట్లో ఆధార్తో లింక్ చేయడం ఇవన్నీ కూడా కొద్దిగా ఆలస్యం అవుతుంది. దాన్ని కూడా అవసరమైతే అడిషనల్ కౌంటర్స్ పెట్టైనా సరే ఆ సమస్య కూడా రాకుండా చేయడం కూడా జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ సెక్యూరిటీ కొంత ఇంకా అలర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సెక్యూరిటీ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్స్, వాళ్ళకి కూడా క్లియర్గా చెప్పాం. సూపరింటెండెంట్ గారు కూడా మరి దాని మీద డైరెక్షన్ ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాలి. అట్లాగే ఇక్కడ అన్నీ అయితే మెడిసిన్స్ కానీ అన్నీ కూడా అవైలబిలిటీ. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండపైన 50 లక్షలతో నిర్మించిన టన్ను కెపాసిటీ గోబర్ధన్ ప్లాంట్ను పట్టాభిరామ్ ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు. గోపాలపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 12.64 కోట్ల స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేయడం జరిగిందన్నారు. ద్వారకా తిరుమల మండలంలో 1 కోటితో 2 టన్నుల కెపాసిటీతో మరో గోబర్ధన్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నామన్నారు. వ్యయంతో 1 టన్ పర్ డే కెపాసిటీ కలిగినటువంటి గోబర్ధన్ ప్లాంట్ ఇక్కడ దేవస్థానం వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గోశాలకి అనుబంధంగా ఈ గోబర్ధన్ ప్లాంట్ ని మనం ఏర్పాటు చేస్తే దాని నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి గ్యాస్ ద్వారా మనకు అనేక ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి ఆ గ్యాస్ ని మళ్ళీ మనం వినియోగించుకుని మనం వంట చేయడానికి కానివ్వండి, లేదంటే దాని ద్వారా విద్యుత్ ని ఉత్పత్తి చేసి ఆ పవర్ ని మళ్ళీ మనం గోశాలకి వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్లాంట్ ని ఇక్కడ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నాంది పలికి 15-16 నెలలుగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆయనే స్వయంగా పర్యటిస్తూ నెల 3వ శనివారాన్ని పూర్తిగా స్వచ్ఛాంధ్రకి కేటాయించి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిధులతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా పెద్ద ఎత్తున పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మరి బోత్ సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ కి సంబంధించి అనేక ప్రాజెక్ట్స్ కి రూపకల్పన చేసి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తా ఉంది. డోర్ టు డోర్ కలెక్షన్ కి అవసరమైనటువంటి వాహనాలు కానివ్వండి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలది రాహుకేతు గ్రహమని బండి సంజయ్ అంటున్నారని, అసలు బండి సంజయ్ ఏ గ్రహమని ఎద్దేవా చేశారు. అసలు నవగ్రహాల్లో బండి సంజయ్ ఉన్నారా అని ప్రశ్నించారు. బండి సంజయ్ ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారని విమర్శించారు. మెట్రో ఫేజ్ 2, RRR, మూసీ ప్రక్షాళన విషయంలో బండి సంజయ్ వైఖరేంటని ప్రశ్నల వర్షం కురిపించారు.
జీవన్ రెడ్డి ఆలోచన లేని పని చేశారని, కేసీఆర్ ఆయనకు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ జీవన్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ చేయాలని అనుకుందని తెలిపారు. నిన్నటితో జీవన్ రెడ్డి ఎపిసోడ్ అయిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే ఇలాంటి సందర్భాలు నిన్న జరిగినటువంటి మీటింగ్ల మీద ప్రెస్ మీట్లు పెట్టడమేనా? ఏమన్నా ఈ రాష్ట్రానికి మంచి చేయాలి, ఈ రాష్ట్రానికి RRR తీసుకురావాలి, ఈ రాష్ట్రానికి మెట్రో ఫేజ్ 2ని స్పీడప్ చేయాలి, ఈ రాష్ట్రంలో మూసి రీజనరేషన్ చేయాలి, ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యల్ని పరిష్కారం చేయాలి అన్న ఆలోచన ఏమన్నా ఉందా లేదా బండి సంజయ్ గారు? ఎందుకంటే వాళ్ళు సభలు పెట్టారు, మీరు కూడా పెట్టండి సభ. నేను భువనగిరి నుంచి దగ్గర 10-15 మందిని సమకూరుస్తా, మీరు సభ పెట్టండి. కానీ సభా అంశం ఏముండాలంటే మీరు కూడా మంచి చేసే ఆలోచనతోటి ఈ రాష్ట్రానికి మీరు రావాల్సిన నిధులు, మా భువనగిరి ప్రాంతంలో మూసి రీజనరేషన్, మంచినీళ్ళు వచ్చి మా రైతులు మంచి పంటలు పండించుకొని ఆరోగ్యంగా ప్రజలు ఉండి గ్రౌండ్ వాటర్ లో కూడా కలుషితం కాకుండా ఉండే విధంగా గోదావరి నీళ్ళు తీసుకొచ్చి ఏదైతే మూసి రీజనరేషన్ చేస్తున్నారో దీన్ని ఇమీడియట్ గా అప్రూవ్ చేయించే ప్రక్రియ తీసుకోండి. మీరు మిత్రులు కేబినెట్ ర్యాంక్ హోదాలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అది తీసుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టి నిన్న కేసీఆర్ ప్రసంగాన్ని 36 లక్షల మంది చూస్తే రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని కేవలం 4 లక్షల మంది మాత్రమే చూశారని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. కేసీఆర్ స్థాయి ఏంటో, రేవంత్ రెడ్డి స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చని అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేసీఆర్ హుందాగా మాట్లాడారని చెప్పారు. బీఆర్ఎస్ వచ్చేది ఖాయమని, దాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిండ్రు. వాటిని ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకుంటే కనీసం మీకు ఇన్ని డిపాజిట్లన్న దక్కుతాయి. నిన్న మధ్యాహ్నం దాకా కూడా మీరు చూసింది ఇంకో డ్రామా నడిపింది రేవంత్ రెడ్డి గారు. నేను ఢిల్లీకి పోతే సీఎంఓ నుంచి లీకులు ఇచ్చుడు, మీడియా వాళ్ళకి చెప్పి బ్రేకింగ్లు పెట్టించుడు. అంటే నీకు విషయం ఉన్నోడు ఈ పని చేయడు, విషయం లేని వాళ్ళే ఈ చిల్లర పనులకు దిగుతుంటారు. నేను మా పార్టీ అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారి సూచన మేరకు వారి చెప్పిన పని కోసం రవిచంద్ర ఎంపీ గారు, నేను, వినోద్ కుమార్ గారు మేము ముగ్గురం ఢిల్లీకి పోయినాం. దట్స్ ఓపెన్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచే పోయినాం ఢిల్లీకి. దాంట్లో పెద్ద సీక్రెట్ లేదు, అంతకంటే రహస్యము లేదు. సహజంగానే ధర్మం మీద న్యాయం మీద మాకు నమ్మకం ఉంది. డెఫినెట్గా మేము గెలుస్తామనేటువంటి విశ్వాసం మాకు ఉంది. సరే, గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతే మేము కేవిట్ వేసుకోవాలి. పొరపాటున మేము గెలవలేదు, మేము సుప్రీంకోర్టులో ఫైల్ చేసుకోవాలి. దానికి కూడా సీనియర్ న్యాయవాదులు ఎంగేజ్ చేసుకోవాలి. జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. జగిత్యాల సభలో జీవన్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. 75 ఏళ్ల వ్యక్తికి 25 ఏళ్లు తగ్గిపోయాయని, ఆయన యువకుడని కేసీఆర్ అనడం హాస్యాస్పదమన్నారు కవిత. 75 ఏళ్ల వ్యక్తి యువకుడైతే మరి రాష్ట్రంలోనే అసలైన యువకులందరూ ఏమవ్వాలి? వారంతా చచ్చిపోయారా అని ఆమె నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు గౌరవం ఉండదని కవిత విమర్శించారు. ఓటమికి ప్రజలనే తప్పుబట్టడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. ఏప్రిల్ 25వ తేదీన మేడ్చల్ జిల్లా ORR ఎగ్జిట్ 6 సమీపంలో భారీ బహిరంగ సభతో తమ కొత్త రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెడుతున్నామని కవిత ప్రకటించారు. కార్యక్రమాలతో ఉత్సాహంగా తరలి రావడానికి కార్యకర్తలందరూ కూడా కదిలి వస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి పోలీస్ వారు కూడా ఇప్పటికే అక్కడ మా గ్రౌండ్ దగ్గరికి, ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళి కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నారు. నేను డీజీపీ గారికి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి, అన్ని నియోజకవర్గాల నుంచి తరలి వచ్చేటటువంటి మా వాహనాలన్నింటినీ కూడా ఎక్కడ దయచేసి ఇబ్బంది లేకుండా సహకరించాలని చెప్పి పోలీస్ మిత్రులందరినీ కూడా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ట్రాఫిక్కి సంబంధించి కూడా మరి మాకు ట్రాఫిక్ కమిటీ ఉంది. దానికి సంబంధించి కూడా ట్రాఫిక్ వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఉన్నాము. ఎక్కడ కూడా జిల్లాల నుంచి వచ్చేటటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాము. మరి ఇంకొక పక్క ఉత్సాహంగా మా పార్టీ నుండి అదేవిధంగా అనేక మంది అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకునేటటువంటి పబ్లిసిటీ మెటీరియల్, కట్అవుట్స్, హోర్డింగ్స్ అన్నీ ఉంటాయి. వాటిని కూడా దయచేసి GHMC వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఒక మంచి కొత్త రాజకీయ పరిణామం ఈ రాష్ట్రంలో జరగబోతూ ఉంది కాబట్టి మాకు కొంత స్పేస్ ఇవ్వండి. ఒక 5-6 డేస్ మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మా పబ్లిసిటీ మెటీరియల్ ఉండేటట్టు చూడండి.
అఫీషియల్గా కూడా మీకు ఇదివరకే లెటర్స్ ఇచ్చున్నాం, మళ్ళీ కూడా ఇస్తాం. వైశాఖ శుద్ధ పంచమిని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం కొండపైన ఉన్న క్షేత్రపాలక ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం ఎదుట పల్లకీ సేవ ప్రాంతంలో శంకరాచార్యుల విగ్రహానికి శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. ఆలయ వైదిక కమిటీ సభ్యులు మరియు అర్చక స్వాముల పర్యవేక్షణలో వేద మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమం సాగింది. సాయంత్రం 5 గంటలకు ఇంద్రకీలాద్రిపై స్వామివారి నగరోత్సవం శోభాయాత్ర జరుగుతుందని దుర్గగుడి అధికారులు తెలిపారు. దుర్గాదేవి ఆలయంలో ఈరోజు శంకర జయంతి ఉత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. జగద్గురు ఆదిశంకరాచార్య షణ్మత స్థాపకులు మరి ఈ సృష్టి మొత్తానికి కూడాను ఈ కలియుగంలో కావలసినటువంటి ధర్మాలు ఏమిటి అనేటటువంటి అద్వైత సిద్ధాంతాన్ని సృష్టి చేసి మరి తద్వారా లోకవ్యాప్తి చెందినటువంటి మహావ్యక్తి యతీశ్వరులు సాక్షాత్తు శంకర స్వరూపులు జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి. అటువంటి స్వామివారు అందున దుర్గదేవస్థానంలో అమ్మవారి యొక్క మహోన్నతమైనటువంటి ఉగ్రశక్తులన్నీ కూడాను తీసి ఒక శ్రీచక్రం స్థాపన చేసి అమ్మవారి పాదాల చెంతే స్థాపన చేసి దాంట్లో నిక్షిప్తం చేసి నిత్య పూజకి అనుగుణమైనటువంటి వైదిక శాక్తేయ సంప్రదాయాల్లో స్మార్త సంప్రదాయంలో ఇక్కడ ప్రతిష్ఠితం కూడాను చేయడం జరిగింది. అటువంటి మహోన్నతమైనటువంటి క్షేత్రం ఇంద్రకీలాద్రి. ఈ ఇంద్రకీలాద్రి మీద అందుకనే శంకరాచార్య స్వామి వారికి ప్రత్యేకంగా ఉత్సవ కార్యక్రమాలు కూడాను ఉంటాయి. మరి ఈ రోజున శంకరాచార్య స్వామి వారి యొక్క మూల విగ్రహానికి అభిషేకము పంచామృత స్నానము అన్నీ కూడాను నిర్వర్తించి పూజాది కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లాలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. కూలీల కొరత కారణంగా రైతులు యంత్రాలపై ఆధారపడుతున్నారు. ఇతర జిల్లాల నుంచి యంత్రాలను తరలిస్తున్నారు. ఈ దాల్వా పంటకు వాతావరణం అనుకూలిస్తే ఆర్థికంగా లాభపడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వ్యవసాయ అధికారులు రైతులకు కీలక సూచనలు చేస్తున్నారు. రైతులు ధాన్యాన్ని తొందరపడి మిల్లులకు తరలించొద్దని, ధాన్యంలో తేమ శాతం 17% వచ్చే వరకు బాగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. చేసుకొని 17 మార్క్స్ వచ్చిన తర్వాత మీరు గడ్డి ప్యాక్స్ రైతు సేవా కేంద్రం నుండి తీసుకొని తర్వాత 2-3 రోజుల్లో ధాన్యాన్ని రైతు సేవా కేంద్రం ద్వారా మీకు కావాల్సిన రైస్ మిల్లుకి అమ్ముకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. మీరు ఎవరు కూడా మిల్లుకి వెళ్ళవలసిన పని లేదు. ఎక్కడైనా మాయిశ్చర్ ఇష్యూస్ ఉంటే మాత్రము వెంటనే తహసీల్దార్ గారి దృష్టిలో కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ దృష్టిలో కానీ, లేదా సంబంధిత రైతు సేవా కేంద్ర పరిధిలో కానీ మీరు తీసుకొస్తే రైస్ మిల్లర్స్ దగ్గర ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా వాటిని మేము రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మద్దతు ధర 2369 రూపాయలు కామన్ రకానికి, గ్రేడ్ ఏ రకానికి 2389 రూపాయలు పడుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు సవరణ బిల్లును విపక్షాలు వ్యతిరేకించడంపై బీజేవైఎం నిరసన కార్యక్రమం చేపట్టింది. మహిళల సాధికారత, రాజకీయ, ఆర్థిక ఎదుగుదలకు విపక్షాలు శరాఘాతంగా మారాయని బీజేవైఎం నేతలు అన్నారు. ఇండీ కూటమి మహిళా ద్రోహిగా మారుతుందన్నారు. విశాఖలో బీజేవైఎం నేతల నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. ఇటీవలే చట్టసభలో మహిళా బిల్లు రిజర్వేషన్ సంబంధించి వేగిపోవడంతో విశాఖ జీఎంసీ గాంధీ వద్ద బీజేవైఎం నాయకులు నిరసన వ్యక్తం చేసిన మొత్తం పాటు వారి నాయకులు వారి మాట అడుగు చేసుకుంటారు. చెప్పండి, ప్రధానంగా ఇటీవల జరిగిన చట్టసభలో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు వేగిపోవడం ఏ విధంగా చూస్తారు? అంటే ఎన్నో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఈ బిల్లు సంబంధించి పాస్ అవ్వకుండా ఈ విధంగా చేయడం దీన్ని ఏమైనా చూస్తారు? దీన్ని చాలా ప్రతిపక్ష పక్షాలు చాలా తొలగిస్తున్నాయి. మహిళా సంఘాలని 3 దశాబ్దాల నుంచి మాకు ఇది న్యాయం కావాలని మేము కోరుకుంటున్నాము. మాకు కూడా ప్రతి రంగాల్లో ఉండాలనిపిస్తుంది కదా. మాకు కూడా బిల్లులు 33% అడుగుతున్నాం. మేము కూడా 50% మొత్తం అడగట్లేదు. 33% అయినా మాకు ఈ బిల్లులు ఇస్తారని మేము కోరుకుంటున్నాము. సో ప్లీజ్ గివ్ అస్ జస్టిస్. మీరు చెప్పండి, అన్ని రంగాల్లో మహిళలు ఈక్వల్గా వెళ్తాను ఈ తరుణంలో ఈ బిల్లు వీగిపోవడం ఏ విధంగా చూడచ్చు? అన్ని రంగాల్లో మహిళ ముందుండి నడిపిస్తుంది. ఈరోజు భారతదేశంలో ఏదైతే చట్టసభల్లో ప్రవేశపెట్టినటువంటి 33% మహిళా రిజర్వేషన్ రాజ్యాంగ సవరణకు సంబంధించి పెట్టిన విషయము, ఇది ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం చూడకూడదు, రాజకీయ కోణంలో చూడకూడదు. ఎందుకంటే ఇది పూర్తిగా మహిళ యొక్క అభ్యున్నతి కోసం పెట్టారు, మహిళ యొక్క అభివృద్ధి కోసం పెట్టారు. ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం 50% మహిళలు ఉన్నారు. 50% మహిళలకి ఈరోజు మనతో మగవాళ్ళతో సమానంగా వాళ్ళు కూడా రాజకీయంగా వాళ్ళు ఎదగాలి, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని సమాజానికి తెలియజేయాలి.
ఉండాలి అని చెప్పి ఒక సదుద్దేశంతో మోడీ గారు మహిళా శక్తి ఈ దేశానికి రక్ష అనేటటువంటి ఉద్దేశంతో ప్రవేశపెట్టింది. ఇవాళ రాహుల్ గాంధీ కావచ్చు, లేదా డిఎంకే పార్టీ కావచ్చు, లేదా అఖిలేష్ యాదవ్ గారు కావచ్చు, లేదా మమతా బెనర్జీ గారు కావచ్చు, ఇలా రాజకీయ లబ్ధి కోసం చూస్తున్నారు. ఎక్కడ మహిళల యొక్క ఎక్కువ పెరిగితే వాళ్ళ రాజకీయాలు ఒక విధంగా చెప్పాలంటే ఒక బ్యాక్ వెళ్ళిపోతుంది స్టెప్ అనేటటువంటి ఒక దురుద్దేశంతో ఇది అడ్డుకున్నారు. ఇప్పటికైనా సరే మహిళలకి వాళ్ళు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్తూ ఈరోజు దేశంలో పెడుతున్నటువంటి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి మహిళా అభివృద్ధి కోసం పెడుతున్నటువంటి ఈ బిల్లుని వాళ్ళు స్వతహాగా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తే ఈ మహిళా సమాజం అంతా వాళ్ళు గుర్తుంచుకుంటుంది. లేని పక్షంలో కూడా గుర్తుపెట్టుకుంటుంది. ఏ విధంగానంటే వాళ్ళు ఈ దేశం నుంచి తరిమేయడానికి కూడా సిద్ధపడుతుంది మహిళ. ఎందుకంటే చరిత్ర చెప్తుంది మహిళ యొక్క శక్తి ఏందనేది. ఈ దేశాన్ని ముందుండి నడిపించింది. ఈ దేశాన్ని స్వతంత్రం తీసుకురావడంలో మహిళ యొక్క పాత్ర కీలకము. ఈరోజు ఆ స్వతంత్రాన్ని కాపాడుకోవడంలో కూడా మహిళ యొక్క పాత్ర కీలకము. అంటే రాజకీయంగా కూడా మహిళ ఎదగాలనేటటువంటి సదుద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టింది బిల్లుని. అంటే ఇప్పటికైనా సరే ప్రతిపక్షాలన్నీ కూడా ఈ రాజకీయ కోణంలో చూడకుండా ఒక మహిళ యొక్క సాధికారత కోసం చూసి ఈ బిల్లుకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాం. అంటే 3 దశాబ్దాల నుంచి ఎదురు చూసిన బిల్లు వీగిపోవడం ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పటికైనా నెరవేరే అవకాశం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే విపక్షాలు ఈ విధంగా దీన్ని అడ్డుకోవడం బట్టి ఏం చూస్తున్నారు? అది మేము పక్కా చెప్తాము. ఎక్స్పెక్ట్ చేస్తున్నది అనే దాన్ని బట్టి, అంటే స్త్రీ లేనిదే ఇప్పుడు ఏంటి ముందుకు వెళ్ళదు, అది మాకు కూడా తెలుసు. ఎందుకంటే మేము ఇంతలా అడుగుతున్నామంటే మాకు కూడా జీవితంలో ముందుకు వెళ్ళాలని ఉంటుంది కాబట్టి మేము కూడా ఇంతలాగా అడుగుతున్నాము. మేము మొత్తం అడగలేదు కాబట్టి కొంచెమే అడుగుతున్నాం. మేము ఇంకా 50% కూడా అడగలేదు, 33% అడుగుతున్నాం. 50% అడగాలనుకుంటే కూడా మేము అడగచ్చు, కానీ మేము అడగలేకపోతున్నామని కాదు. కానీ మేము ఎంతైనా సరే కొంచెమైనా సరే గర్ల్స్ కూడా డెవలప్ అవుతే బాగుంటుంది అని చెప్పేసి మేము కూడా ఇంకా జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి మేము 33% బిల్ అనేది అడుగుతున్నాము. ఏదైతే ఇటీవల ఈ బిల్లు ఇవ్వకపోవడానికి కావాలి ప్రతిపక్షాలు ఈ విధంగా ఆ బిల్లు ఇవ్వకపోవడానికి ప్లాన్ చేసి ఈ విధంగా చేయడం, అది ఒక మహిళా శక్తిని అడ్డుకోవడంగా చూస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే విపక్షాలు దీని పూర్తి సమరాల నుంచి రాజకీయ లబ్ధి కోణం, రాజకీయ కోణంలో కాకుండా మహిళా శక్తి యొక్క గుర్తించి వారు కూడా రాజకీయం కావచ్చు లేదా అన్ని వర్గాల్లో ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వారికి సపోర్ట్ చేసి ఈ బిల్లుని ప్రతిపక్షాలు అడ్డుకోకుండా బిల్లు పాస్ విధంగా ప్రోత్సహించుకోవడం బీజేపీ నాయకులు చెప్తున్న అంశం మనం చూడొచ్చు. శ్రీనివాస్ కుమార్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖపట్నం. మార్కాపురం జిల్లా పరిధిలోని ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. దోర్నాల శ్రీశైలం మార్గంలో 2 ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం తుమ్మలబైలు సమీపంలోని ఘాట్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీశైలం నుంచి మార్కాపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న మరో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకి దూసుకెళ్లింది. ప్రమాదం సమాచారం అందిన వెంటనే ఎర్రగొండపాలెం సిఐ అజయ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ఘాట్ రోడ్లో ఇటీవల వరుస ప్రమాదాలు జరగడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మార్కాపురం జిల్లా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. నమస్తే, వెల్కమ్ టు వైకే టీవీ. మార్కాపురం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం అయితే పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చును. మార్కాపురం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లోని తుమ్మలబైలు సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఏదైతే ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగిందో మనం ప్రస్తుతం అక్కడే ఉన్నాము. ఏదైతే మనం చూస్తున్నామో ఈ యొక్క ఆర్టీసీ బస్సు ఇది శ్రీశైలం నుంచి మార్కాపురంకి అయితే వెళ్తుంది. మార్కాపురం డిపోకు చెందినటువంటి ఆ యొక్క ఆర్టీసీ బస్సు శ్రీశైలానికి వెళ్తున్న సమయంలో తుమ్మలబైలు సమీపంలోకి రాగానే ఇక్కడ ఆ సమయంలో కాస్త వర్షం కూడా పడుతుంది. ఆ నేపథ్యంలోనే ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఇక్కడ ఒక చిన్న మూలమలుపు అయితే ఉంది. ఆ మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్నటువంటి వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి ఇక్కడ బస్సు అయితే మాత్రం బోల్తా పడింది. ఈ నేపథ్యంలో దాదాపు బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. అయితే ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాకపోవడంతో అయితే అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నటువంటి వరుస బస్సు ప్రమాదాల వల్ల అయితే మాత్రం ప్రయాణికులు అయితే తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నారు. ప్రస్తుతం ఈ యొక్క బస్సు చూసుకోవచ్చు. ఈ బస్సుతో పాటు వెనకాల కూడా మరో బస్సు కూడా ఉంది. అది కూడా శ్రీశైలం నుంచి విజయవాడకి అయితే ఒక బస్సు వెళ్తుంది. అది కూడా ఆర్టీసీ బస్సే. అదే అయితే ఏదైతే ఈ యొక్క బస్సు ముందు బోల్తా పడిందో వెనకనే వస్తున్నటువంటి ఆ యొక్క బస్సు కూడా ఆ డ్రైవర్ అప్రమత్తత వలన అయితే ఆ యొక్క బస్సుకి అయితే ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ బస్సు
ముందు బోల్తా పడింది, వెనకాలే వస్తున్నటువంటి ఆ యొక్క బస్సు కూడా దాదాపు బోల్తా పడే అటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో వెంటనే డ్రైవర్ అప్రమత్తమయ్యి ఆ యొక్క బస్సును అయితే అక్కడ నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో చూసుకోవచ్చు, సైడ్ ఉన్నటువంటి ఈ యొక్క బారికేడ్లు ఉన్నాయో ఈ సైడ్ ఉన్నటువంటి వాటి వల్ల అయితే మాత్రము బస్సు అయితే మాత్రం ఇంకా మరింత ప్రమాదానికి గురి కాకుండా అయితే మాత్రం ఆ సైడ్ ఉన్నటువంటి ఈ బారికేడ్లు అయితే మాత్రము వాటిని కట్టడి చేసినట్టుగా కూడా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ బస్సు ప్రమాదాన్ని చూస్తుంటే మాత్రము ఘోరంగా కనిపిస్తుంది. కానీ అయితే ఎవరికి ప్రయాణికులకైతే మాత్రం ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ అయితే ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ఇప్పుడు అక్కడ సంబంధించినటువంటి ఆర్టీసీ అధికారులు కూడా అక్కడికి వచ్చి ఆ పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. అదేవిధంగా ఇటు దోర్నాల ఎర్రగొండపాలెం సిఐ అజయ్ కుమార్ కూడా అక్కడికి వచ్చి ఎవరికైనా ఏదైనా గాయాలు అయ్యాయా, లేకపోతే పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది కూడా ఆయన కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. అయితే ఇక్కడ ఏదైతే ఈ యొక్క బస్సులో ఉన్నారో ఆ యొక్క ప్రయాణికులందరినీ కూడా వేరే బస్సుల్లో వారి యొక్క గమ్యస్థానాలకు అయితే పంపించడం జరిగింది. అయితే ఈ యొక్క బస్సు ప్రమాదం చూస్తే తీవ్రత చూస్తే మాత్రము ఘోరంగా ఉంది. కానీ ప్రయాణికులకైతే మాత్రం ఎలాంటి గాయాలు కాకపోవడంతో వారందరూ అయితే ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇటీవల వరుస బస్సు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు అయితే మాత్రం ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో రిపోర్టర్ ప్రశాంత్, వైకే టీవీ, మార్కాపురం జిల్లా నుంచి. తిరుపతిలో పర్యటించిన హీరో శివాజీ టీడీపీ సీనియర్ నేత యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ను సత్కరించారు. టీడీపీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందన్న శివాజీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్ సారథ్యంలో టీడీపీ మరింత బలోపేతం అవుతుందన్నారు. నరసింహ యాదవ్ రాజకీయంగా మరింత ఎదగాలని ఆకాంక్షించారు. శ్రీ నరసింహ యాదవ్ గారిని ఆయన పార్టీ వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత వారిని అభినందించాలని చెప్పి వారి ఇంటికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే తిరుపతి అంటే తెలుగుదేశం పార్టీ అంటే నరసింహ యాదవ్ గారు అందరూ తెలుసు. పెద్ద ఆయనకి చాలా సన్నిహితులు. పార్టీకి ఈ ఫ్యామిలీ టోటల్గా ఎవరు లేని టైంలో కూడా పార్టీకి గట్టిగా అండగా నిలబడ్డ ఫ్యామిలీ ఇది. ఈ ఫ్యామిలీని కలవటం అనేది నేను గౌరవంగా భావిస్తున్నాను. సో ఇంకా మంచి మంచి పదవులు పార్టీ వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని గుర్తిస్తారు. ఖచ్చితంగా ఈ పార్టీలో పనిచేసే వాళ్ళకి ఇప్పుడు గుర్తింపు ఉంటుంది. దానికి ఉదాహరణ నరసింహ యాదవ్ గారు ఈ రోజున తెలుగుదేశం. చంద్రగిరి నియోజకవర్గ జనసేన పార్టీ లోకలోకలు బయటపడ్డాయి. చంద్రగిరి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జినంటూ ఓ వ్యక్తి నియోజకవర్గంలోని 90 పంచాయతీల్లోని 20 పంచాయతీలకు తాను అనుకున్న వారికి పార్టీ అధ్యక్ష పదవిలో నియమించాలని అనడంతో మొదలైన రాద్ధాంతం రోడ్డెక్కింది. ఇష్టానుసారంగా కమిటీలు వేస్తున్న పీఓసీగా నియమితులైన వ్యక్తితో స్థానిక జనసేన నేతలు వాగ్వాదానికి దిగారు. ఏళ్ల తరబడి పార్టీలో ఉంటున్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఈ వ్యవహారాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని స్థానిక నేతలు మండిపడ్డారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి నేను పనిచేస్తాను. ప్రజారాజ్యం పార్టీ నుంచి నేను పనిచేస్తా ఉంటే నేను నా పేరు దండు లక్ష్మీపతి, నన్ను కాదని చెప్పేసి దేవర మనోహర్ అనే వ్యక్తి గొడవలు లేపి మా గ్రామంలో రచన పెట్టి పార్టీ ఆఫీస్ పెడతా. ఇంత అన్యాయమా, ఇంత ఘోరమా? నా బిడ్డలు చిన్నప్పటి నుంచి నేను ప్రజారాజ్యం పార్టీలో పనిచేస్తాడా? నన్ను కాదని ఊరిలో దొరకచ్చు, ఏ ఊరో ఒకటి, ఈ ఊరు కాదు బయట ఊరు దొరకచ్చి ఇక్కడ చేస్తారు మీరు. ఇదా మీరు చేసే రాజకీయము? నేను చంద్రగిరి ఇన్ఛార్జ్ అని చెప్పుకొని ఎక్కడ చూసా ఏ పంచాయతీలో చూసా గలట్లే. ఇట్లా చేసి ఇంత అన్యాయమా? కష్టపడలేదంట, ఎలక్షన్ చేయలేదంట. నేను నా బిడ్డలో నా చిన్నప్పటి నుంచి జనసేన ప్రజారాజ్యం పార్టీ పనిచేస్తున్నా 28 సంవత్సరాలు. ఈ పనిచేసిన ప్రతి ఒక్క పార్టీకి తెలుసు నేను ఎవరైతే నేను తెలియదా తమ్ముడు. చిత్తూరు జిల్లాలో నేషనల్ హైవే ఇన్ఫ్రా ట్రస్ట్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ప్రోగ్రాం నిర్వహించారు. పలమనేరు డీఎస్పీ కార్యాలయం వద్ద ఈ ప్రోగ్రాం చేపట్టారు. ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉన్న మొగిలి ఘాట్, గంగవరం హైవేలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాలు నివారించేందుకు అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నామని మహాసముద్రం టోల్ ప్లాజా మేనేజర్ కృష్ణ చైతన్య తెలిపారు. ప్రమాద హెచ్చరిక బోర్డులు, రోడ్డుపై స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయడం, చెట్లను తీసివేయడం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. పలమనేరు సంబంధించి డిఎస్పీ గారి కార్యాలయం వద్ద మనం ఇక్కడ మెయిన్ కారణం ఏమంటే ఎన్హెచ్ఐటి వాళ్ళ ఆధ్వర్యంలో వచ్చేసి ఏదైతే సోషల్ అవేర్నెస్ క్యాంప్ కావచ్చు, లేకపోతే ఎవరికైతే నేషనల్ హైవేకి సంబంధించి అథారిటీ ఉంటుందో సో వాటిపైన అనేక అవేర్నెస్ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనిలో భాగంగానే
ఇక్కడ ఎన్హెచ్ఐటి అధికారులు మనతో ఉన్నారు. మరి వారు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అనేక అంశాలపైన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్, అసలు ఎన్హెచ్ఐటి ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, చేయబోతున్నారు, ఏ విధంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? నేషనల్ హైవే ఇన్ఫ్రా ట్రస్ట్ మా కంపెనీ. మేము గత 6 months క్రితం ఈ నలగంపల్లి దగ్గర నుంచి నంగిలి టోల్ ప్లాజా వరకు ఉండే రోడ్డుని మెయింటెనెన్స్ ప్లస్ మహాసముద్రం టోల్ ప్లాజా మెయింటెనెన్స్ 2 కూడా తీసుకోవడం జరిగింది. సో అందులో భాగంగా ఈ రోడ్లో యాక్సిడెంట్స్ జరగకుండా రోడ్ మెయింటెనెన్స్ గత 6 months గా మీరు కూడా గమనించుంటారు. రోడ్లో కొంచెం మీడియంలో చెట్లు అయ్యి పెద్ద మహావృక్షాలు అయిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్ చేసి నీట్ గా ట్రిమ్మింగ్ అవి చేసి క్లీన్ చేసాము. ఎక్కడైతే రోడ్ మార్కింగ్స్ దెబ్బతిన్నాయో ఆ రోడ్ మార్కింగ్స్ అన్ని చేసాము. బ్లింకర్స్ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ చేస్తున్నాము. అదే విధంగా కొన్ని బ్లాక్ స్పాట్స్ లో ఇప్పుడు ఉండే బ్లాక్ స్పాట్స్, ఒకవేళ మేజర్ యాక్సిడెంట్స్ జరిగిన బ్లాక్ స్పాట్స్, కొత్తగా ఏర్పడిన బ్లాక్ స్పాట్స్ కూడా అప్డేట్ చేస్తూ వాటిని అంతా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాము. ఇందులో భాగంగా మామూలుగా సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఈ రోజు కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ కింద పోలీస్ వారికి సేఫ్టీ జాకెట్స్, బ్యాటర్న్ లైట్స్, వాళ్ళకి బ్రీత్ అనలైజర్స్ వాటిని ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ ప్రోగ్రామ్ సందర్భంగా. ఇదే కాకుండా ప్రతి సంవత్సరం కూడా మేము ఇదే విధంగా కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాము. ప్లాన్ చేసి వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తామండి. గంగవరం దగ్గర ఆల్రెడీ అది హైలైట్ అయిందండి. లాస్ట్ 3 months లో 7 ఫ్యాటల్స్ జరిగాయి. సో దాన్ని ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీళ్ళందరూ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయమన్నారు. కొన్ని రంబుల్ స్ట్రిప్స్, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర మార్కింగ్స్ ఇవన్నీ కూడా చేసాము గత వారం 10-15 days గా. ఇంకా ఫ్లెక్సీలు అవి పెట్టమన్నారు. అవి కూడా రెడీగా ఉన్నాయి. మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ అక్కడ ఇన్స్టాల్ చేసి బ్లింకర్స్ ఆల్రెడీ ఉన్నాయి, వాటిని అప్డేట్ చేస్తాం సార్. సార్ వైఎస్ఆర్ జగన్ చూసుకున్నట్లయితే ఎక్కువ ట్రాఫిక్ ఏదైతే హోటల్స్ ఉన్నాయో ఆ హోటల్ దగ్గర అయితే పూర్తిగా బ్లాక్ చేయడం కానీ, సర్వీస్ రోడ్లు కానీ, ట్రాఫిక్ ఎక్కువైపోవడం కానీ అది నిత్యం జరుగుతూనే ఉంది. సో దానిపైన మీరు ఇప్పుడు దాకా ఫోకస్ పెట్టలేదా? లేదు, మేము ఆల్రెడీ కూడా ఫోకస్ పెట్టాము. మేము వచ్చిన లాస్ట్ 3 months బిఫోర్ ఆల్రెడీ కూడా మనకి అక్కడ ఏమున్నాయి, మీరు ఏది చెప్తున్నారో అక్కడ వైఎస్ రాజశేఖర జంక్షన్ లో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ హోటల్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించిన మనకి పీడీసార్ కూడా మనకి నోటీసెస్ కూడా ఇచ్చాము. నోటీస్ మనం ఇచ్చాం, వాళ్ళ దగ్గర రిసీవ్ కూడా తీసుకున్నాము. కానీ వాళ్ళు మాకు ఎంత మీరు కోఆపరేట్ గా చేస్తే మాకు కూడా మీకు ప్రాబ్లం లేకుండా ఉంటది. మీకు ఏం యాక్షన్ తీసుకుంటారు మీ మాట వినకపోతే వాళ్ళు? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు వెహికల్స్ ఇప్పుడు సమ్ హోటల్ ఉంది, అక్కడ పార్కింగ్ అనేది ఉంటుంది. మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా తీయట్లేదు వాళ్ళు. అవును, మేమైతే మా ఐఎం టీం వెళ్ళి ప్రతిరోజు కూడా వెళ్ళి తీయమని చెప్తా ఉంటే తీస్తారు, తర్వాత మళ్ళీ పెడేస్తున్నారు వాళ్ళు. ఏదైతే పూర్తిగా యాక్సిడెంట్లు జోన్లు కావచ్చు, లేకపోతే నేషనల్ హైవేకి సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అనేక అంశాలపైన అన్నిటిని కూడా మేము ఖచ్చితంగా ఫీల్డ్కి వెళ్ళేసి యాక్షన్ తీసుకుని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఏదేమైనా కానీ అందరి సహకారం ఉంటే రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో అనేక అంశాలకు సంబంధించి నేషనల్ హైవేలో అట్లా యాక్సిడెంట్లు కావచ్చు, ఇట్లా వాటి అన్నిటి కూడా అరికట్టడానికి అవకాశం ఉందని చెప్పేసి కూడా వారి మాటలో చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా ఈ రోజు సంబంధించి ఈ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించి ఈరోజు వాళ్ళ మాటలు అయితే అనేక అంశాలు అయితే మనకి మన మీడియా ద్వారా అందరికీ చెప్పడం జరిగింది. కెమెరామెన్ శ్రీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.